సునీత కిచెన్ అండ్ గార్డెన్కి స్వాగతం. ఈరోజు నేను మీకు మెత్తల్లో దోసకాయ టమాటా వండి చూపిస్తానండి. కర్రీ చూద్దామండి ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. ముందుగా పొయ్యి మీద బాణీ పెట్టేసుకొని అందులో కుక్కర్ పెట్టుకొని మనం వండుకునే గిన్నె ఏదైనా సరే కుక్కర్ కానీ గిన్నె కానీ డేక్ష ఏదో ఒకటి పెట్టుకొని దాంట్లో ముందుగా కడిగి పెట్టుకున్న మెత్తళ్ళు అందులో వేసేద్దామండి. ఇవి కొంచెం వేగిన తర్వాత తీసేసి సపరేట్గా వేరే గిన్నెలో పెట్టుకోవాలి. ఇప్పుడు ఇందులో ముందుగానే తరిగి పెట్టినటువంటి ఆనియన్స్ పచ్చిమిర్చి వేద్దామండి. కొద్దిగా పసుపు, కొంచెం వేగిన తర్వాత ముందుగా తరిగి పెట్టుకున్నటువంటి దోసకాయ టమాటా ఇందులో వేసేద్దామండి. ఇప్పుడు సరిపడంత ఉప్పు, ముందు పసుపు వేసాం కదండి, ఇప్పుడు ఉప్పు వేసాను. వేసేసిన తర్వాత మూత పెట్టి కొద్దిగా మగ్గనిచ్చి ఇప్పుడు మగ్గాయో లేదో చూద్దామండి. మగ్గిపోయినాయి. ఇప్పుడు ఇందులో సరిపడగా కారం వేద్దాం. ఒక 2 స్పూన్స్ కారం, కావాల్సినంత వాటర్ వేసి ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత అందులో మెత్తలు వేసి మళ్ళీ ఒక 5 నిమిషాలు ఉడికిస్తే దోసకాయ మెత్తల్లో టమాటా కర్రీ రెడీ అవుతుంది. ఇప్పుడు మూత వేసి ఒక 5 మినిట్స్ ఉంచుదాం. మళ్ళీ ఉడికిందో లేదో చూద్దామండి. ఉడికిందండి. ఇంకో 5 మినిట్స్ ఉడికితే సరిపోతుంది. ఈలోగా మనం ముందుగా వేయించి పెట్టిన మెత్తలు ఇందులో వేసేద్దాం. మెత్తలు వేసి వండితే దోసకాయలో చాలా టేస్ట్ బాగుంటుందండి. ఆ ఎండి చేప టేస్ట్ అనేది చక్కగా ఇందులో దిగుతుంది. చాలా బాగుంటుందండి. మీరు కూడా వండుకొని తిని చూడండి ఫ్రెండ్స్. వండుకొని తిని ఎలా ఉందో చెప్పండి. ఈ కర్రీ మీకు నచ్చితే లైక్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అంతే ఫ్రెండ్స్, ఇంకొక 5 మినిట్స్ ఉంటే దోసకాయ టమాటా మెత్తళ్ళ కర్రీ రెడీ.